ఇప్పుడు శివాజీ గొడవ ఏంటి సార్? మీరు శివాజీని సమర్థిస్తారా? ఆ నేను సామాన్లు నేను ఆల్రెడీ అనడం మన ఎవరో మా ఓన్ ఛానల్‌లో ఇండియన్ ఫైర్ బ్యాండ్‌లో చెప్పాను ఆల్రెడీ. ఓకే. ఏదో 6,000, 7,000 చూసారు యాక్చువల్‌గాను. ఓకే. మనది కదా అని. అందులో ఏమని చెప్పానంటే, శివాజీ మామూలుగా చెప్పేది నోటు దూల వ్యవహారంతో చెప్పాడు. ఓకే. పద్ధతిగా ఉంటది. ఇది బైక్ ఒకటిను, కెమెరా ఒకటి వచ్చిన వెంటనే హ్మ్. మనలో ఆ దూల బయటకొచ్చేస్తూ ఉంటది. ఓకే. గుల అంటారు దాన్ని. ఆ గుల బయటకొచ్చేసి ఆ సామాన్లు గీమాన్లు చూపించకపోయినా మీరు బాగుంటారు అది అని అన్నాడు యాక్చువల్‌గా. ఆ! మరి ఇదే సామాన్లు, ఇదే బ్యాకు చక్రీ 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 చిక్రీ చిక్రీ సాంగ్‌లో ఉంది. హ్మ్. నేను అది చెప్పాను. నీ బ్యాగ్ చూసి మొత్తం నా ఎకరాలను రాసేస్తాను అంటాడుదా నీ సరుకు చూసి. అన్నిట్లికి రావాలి. అతను చెప్పింది యాక్చువల్‌గా సంసారపక్షంగా మన సంస్కృతిని పాడు చేయకుండా చేసుకోండి అనడం అనేది చాలా బూతది. హ్మ్. మంచిగానే ఎవడింటాడు? అది వినాలనుకున్నవాడు ఆయన ఎవరో చాగంటి కోటేశ్వరరావు గారి ప్రవచనలకు వెళ్తాడు. అక్కడక్కడ ఘాటుగా మాట్లాడి గరిగిపాటి అంటే వాళ్ళు చూడరు. ఆయన అప్పుడప్పుడు కొడతా ఉంటాడు. నాకే లెగుస్తుంది అన్నాడు. నువ్వు అటువంటి డ్రెస్సులు వేస్తుంటే నాకే ముడిచ్చేస్తుంది అన్నాడు. ఆ! దానికి నా ఇన్వెస్ట్మెంట్ ఆయన ఎక్కేస్తున్నాడు. అవును. నీ పొట్టలు కట్ చేస్తాను. అవును. ఇవన్నీ ఎదురు చూస్తామంటే మనకి ఎంటర్టైన్మెంట్ అనమాట. అదే నాకు శివాజీ చెప్పిన దాంట్లో తప్పు లేదు, తప్పుగా చెప్పాడు అంతే. ఇప్పుడు నాన్ వెజ్ కూడా అట్లా కట్ చేస్తాను అనడం కూడా అది కరెక్ట్ కాదు కదా! మరి అట్లా మాటలొచ్చా అలాంటి పెద్ద పెద్ద ఆడు ఇష్టం అండి. వ్యాప్తిచిత్రం ఉంది. ఇక్కడ వచ్చేది అరచేస్తారు. ఎవడు చేస్తారు? ఆడేమన్నా ఎవడో ఏదో సినిమాలు చూపిస్తాడు ఎవడాడు. ఆళ్ళ కాదు కదా. హ్మ్. ఆడెవడో ఒక వీపీని పట్టుకొచ్చారు కదా. అదే సినిమాలు చూపిస్తాడు. మన సినిమాలు రిలీజ్ అవ్వకుండా దాన్ని ఏమంటారు? ఐబొమ్మ రవి. నేను ఇంతవరకు ఐబొమ్మ చూడడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిపోయాను. ఇంత రావట్లేదు అది. ఇప్పుడు రాదు ఇక. ఇప్పుడు కాదు, అప్పుడే. అదేంటండి? నాకు ఓపిక లేదు. అచ్చా. కొడుతుంటే మా స్టూడెంట్స్ అన్నారు అలా కొడుతూ ఉండాలండి. వెళ్తాను నాకు ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ అయినా అప్పుడే చూస్తానని. అందుకే వాడిని పెట్టినట్టు ఆడ ఎందుకు పెడతారు? అన్వేషుడు భోక్షాసుందరం ఉందండి. ఇప్పుడు పంచప్రభాకర్ మాడుతున్నాడు. ఆడిది వెళ్ళి కూడా ఉండాలి. ఏం చేయగలరు? బండ బూతులు తిడతాడు పవన్ కళ్యాణ్ అని, చంద్రబాబు నాయుడు గారిని. ఆ బూతులు తింటే ఎవడో బతకడు. అంతలా తిడతాడు. కొంతకాలం ఆ జడ్జి రమడే తిట్టాడు. అతను నాతో ఫ్రెండ్షిప్ చేయడానికి హలో అన్నాడు. బ్రదర్ బ్రదర్ నువ్వంటే భయం నాకన్నా. పాయింట్ బాగుంటుంది కానీ భాష బాగోదు అని చెప్పి ఈజ్ నైస్ ఫిలో. కాకపోతే నోటు మరీ అమ్మాయిల మీద తిడతా ఉంటాడు. అని చేయండి. ఇఫ్ యూ హ్యావింగ్ గట్స్ ఎదా కవర్లు చెప్పడం కాదు అని చేయండి. దాని వేస్ట్ అంతే. అటు ఇష్టం అది. ఇప్పుడు ఆమెను అందరు కారణం ఇప్పుడు అనసూయ యొక్క లైఫ్ని పోగొట్టడం కోసం వీళ్ళు నువ్వు ఆంటీ అంటాడు అనమాట. ఆంటీ అయితే ఏంటి జనాలు రెచ్చగొడుతుంది. రంగం మొత్తాన్ని తోటల వరకు వేసుకుని తప్పేంటి? నా ఇష్టం బట్టలు మా వీడియోలో పెట్టాం. అసలు డ్రెస్ అనేది అసలు పాయింటే కాదు. ఏదో విధంగా అమ్మాయి లైఫ్ పడగొట్టాలి. ఈ ఆడియన్స్లో కూడా చాలామంది చాలా విచిత్రమైన శాడిస్టులు ఉంటారు. అది ఎవరితో పచ్చళ్ళు అమ్ముకున్నదట నీకెందుకు? ముగ్గురు అక్క చెల్లి చాలా అందంగా ఉంటారు వాళ్ళు. ఇది నేను అసలు కాదు. ఇది వాళ్ళకి బాగా పబ్లిసిటీ వాడుకున్నారు. వీళ్ళకంటే మీ అందరికంటే ముదురులాళ్ళు. నేను అస్తమానం రాజమండ్రి వెళ్ళి వాటి మంజీరాలో ఉంటాను. మా ల్యాండ్ సైజ్ చూసుకుంటాను. కడియం కాబట్టి మాది. ఎప్పుడు వచ్చినప్పుడు ఇది వస్తుంది. మరి ఎప్పుడు నొక్కాను అది అందంగా చెర్రగా పొరగా బాగుంది. చిన్న అమ్మాయి, ఆఖరి అమ్మాయి. అది ఒక రోజున రాజమండ్రిలో మటన్ కొట్టి ఎదురుగుండా నుంచుని వాళ్ళని ప్రమోట్ చేస్తుంది. అంటే ఆడేదో 2-3 కేజీలు ఇస్తూనే ఉంటాడు. దీనికి ఛానల్ కూడా ఉంది అని అనుకుని తర్వాత దీన్ని అడ్రస్ కనుక్కొని రిసెప్షన్లో ఇచ్చాను. ఆ కుర్రోళ్ళు వాళ్ళ వల్ల కాలేదు. మన్నాడు ఒక కళ్ళజోడు షాపులోను ఇది చేస్తుంది. ఆడేదో కళ్ళజోడు ఇచ్చి ఉంటాడు. ఇది ఎక్కడ షాప్ అని డ్రైవర్ని అడిగాను. చాలా కాలం అయింది కదా నాకు వచ్చి దానవాయిపేట తెలియక అడిగితే ఇది ఎక్కడ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళిన తర్వాత వాడు నన్ను గుర్తించాడు ఈ వీడియోలో చూసి. తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి అంటే నన్ను వచ్చింది సార్ అన్నాడు అనమాట. అదే అమ్మాయి నెంబర్ ఇవ్వమంటే కొంచెం మేడం గారిని అడుగుతా దాకూడదు అది మేడం గారు మళ్ళీ నేను అడిగని చెప్పాం. అడిగాడు ఈ అంటే నేను మాట్లాడాను. నేను ఇలాగ డైరెక్ట్ ఉన్నామా అని చెప్పేసి నీకు ఈ పనికి మధ్య గ్యాప్ ఉందన్నమాట. దాని గురించి బాగుండేది కాదు. మిగతా బాడీ అంతా చాలా బాగుండేది. అది నేను అన్నాను నేను మంజీరా సరోవర్లో ఉన్నాను కదా, స్టార్ హోటల్ అది సెంట్రల్ జైలు ఎదురుకుండా. రేపు పొద్దున సరదాగా బ్రేక్ఫాస్ట్కి వస్తామన్నాను. నేను అన్న మాటలు సరదాగా అన్నాను అంతే. అది ఎలాగ అర్థం చేసుకుందో భయపడిపోతుంది అనమాట. మీరే మా ఇంటికి రండి. నువ్వు ఎక్కడ ఉన్నా సీతమ్మ కాలనీ వెళ్ళి మనం బొట్టు చేస్తారు నన్ను అని చెప్పేసి నువ్వేరా పగలే కదా బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళిపోదు కానీ అన్నాను. రాలేదు, అది వదిలేసాను. అక్కడ నేను ఏమని చెప్పానంటే మన్నాడు ఫోన్ చేసి
ఎందుకు సార్ రమ్మన్నారంట. నువ్వు చాలా బాగున్నావు, నువ్వు నేను కొంచెం రిపేర్ చేస్తే సినిమా ఫీల్డ్లో బాగుంటావు, నువ్వు చాలా తెల్లగా ఉంటుంది. ప్రతి సాంగ్కి చేసేస్తాయి. సాంగ్కి డ్యాన్స్ చేయడానికి ప్లేస్ కూడా లేక ఆ మూల చేసేస్తూ ఉంటుంది. అది అర్థమవుతూ ఉంటుంది కదా మనకి. చిరంజీవి సాంగ్లు ఎక్కువ ఉంటాయి. ఆ మూమెంట్లు అన్నీ బాగా చేస్తుంది. నాకు పళ్ళు బాగోవు కాదండి అంది. పళ్ళు ఏం బాగోకుండా లేవు, ఈ 2 పళ్ళకి మధ్యన గ్యాప్ ఉంది. సాధారణంగా ఆ గ్యాప్ ఉంటే అదృష్టం అంటారు. నీకు ఇక్కడ దురదృష్టంగా ఫీల్ అయ్యింది, బాగుంటలేదు నువ్వు. ఆ 2 మూసేయడానికి ₹1,00,000 పెడితే ఎవడు పడితే ఆడు మూసేస్తాడు అన్నాను. మనాడు మూయించేసింది అది. వెరీ గుడ్. అమ్మాయి ఆ వెర్షన్ ఈ 2 మధ్యలో ఏదో పెట్టేసింది. అదే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే పెట్టేస్తారు. దాని తర్వాత చాలా అందంగా తయారైపోయింది. దాని తర్వాత వాళ్ళు రెచ్చిపోయారు. ఈ అమ్మాయి వాళ్ళిద్దరు కూడా బాగుంటారండి. ఓకే ఓకే. వాళ్ళిద్దరు అమ్మాయిలు ఇద్దరు కూడా అందం. ఆ పెద్ద అమ్మాయి ఎవరైతే బూతులు మాట్లాడిందో, ఒరే నీ కెరీర్ చూసుకోరా, నాకు అప్పుడప్పుడు పెట్టుకుంటూ ఉంటాను, చాలా బాగుంటుంది నాకు అంటే అది. ఆ అమ్మాయి అది అందరికంటే బాగుంటుంది. అమ్మాయి పెద్ద ఆవిడ అనుకుంటా వీళ్ళందరూ. ఇప్పుడు ఎక్కడికక్కడే రోడ్డు మీద ఉన్న డాబా హోటల్స్ ఉంటాయి కదా, వాళ్ళే ప్రమోషన్. ప్రమోషన్ 20,000 ఇచ్చేసుకుని చాలండి. అలాగా వాళ్ళకి బతక నేర్చిన వాళ్ళు, వాళ్ళకి వాళ్ళ తప్పు లేదు. కానీ మరీ 2,800 పిక్కిలేట అది అడిగాడని అన్ని బండ బుద్ధులు తిట్టేసి. అది నాకు వింటాం చాలా ఇష్టం అనమాట. అరే నీకు కెరీర్ మీద ఫోకస్ చేయరా అంత కదా. బట్ అదర్వైజ్ దే ఆర్ వెరీ బ్యూటిఫుల్ గర్ల్స్. ముగ్గురు కూడా వెరీ బ్యూటిఫుల్ స్వీట్ గర్ల్స్. వాళ్ళు ఏదో బతకగలుగుతారు, వాళ్ళు బతుకు చాడదప్పాలి మన వాళ్ళు. ఎందుకు అది చెప్పడం అని చెప్పాను కోసం. అదే అదే సినిమా తీయడం ఒక ఎత్తు, దాన్ని అమ్మడం ఒక ఎత్తు. ఈ మార్కెటింగ్ కూడా కొంచెం చెప్తారా మరి? ఇవన్నీ 10 సంవత్సరాల క్రితం TNR చెప్పాను. ఓకే. 12 గంటలు ఇంటర్వ్యూ చేసాను, అందులో చెప్పాను. అందుకే చేస్తున్నా అని చెప్పాడు. లేదు ఇప్పుడు ఎందుకే నేను సినిమా చేయనప్పుడు నేను ఏదో ఫిల్మ్ స్కూల్ నడుపుకునే బతుకున్నాను నాకు. ఎందుకంటే లేదు సార్ మీరు చెప్పేది జనాలకు అర్థం అవుద్దని చెప్పి ఎన్ని చెప్పాను. అవన్నీ ఎన్ని ఉన్నాయి సిస్టమ్స్ మనకి, MGN మినిమం గ్యారంటీ అని, డిస్ట్రిబ్యూషన్ అని ఎన్ని ఉన్నాయి కదా, ఇవన్నీ చెప్తాను. ఇప్పుడున్న కాలమాన ప్రకారంగా ఏం జరుగుతుందో కూడా చెప్తాను. సినిమా తీసిన తర్వాత ఫస్ట్ 4 days ఆడిందంటే అది హిట్. ఫస్ట్ డే తర్వాత తీసేస్తున్నారు. రెంట్ రావాలి కదా. దానికి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, పెద్ద సినిమాకి 4 రోజులు డెఫినెట్గా ఆడద్దు, ఓపెనింగ్స్ ఉంటాయి, హౌస్ఫుల్స్ అవుతాయి. ఒక రోజు కలెక్షన్ 1 week రెంట్ వస్తుంది. ఇది లెక్క కొలమానం తీసుకోండి. ఆ ఒక రోజు కూడా ఆడదాం మన మిగతా సినిమాలు. మంచి సినిమాలే మిల్లిగా హిట్ అయ్యి ఇస్తే ఆడద్దు అనుకున్నప్పుడు దాన్ని తట్టుకునే రామోజీరావు లాంటి వాళ్ళు, అటువంటి వాళ్ళు ఉండాలి. అందుకనే ఆ విన్ టీవీకి సక్సెస్ అయింది. ముందు 4 రోజులు అలా ఉంచుతున్నారు. సింపుల్గా చెప్తున్నాను యాక్చువల్గాను. అది ఉంచలేకపోతే అది ఎవడెళ్తాడు సినిమాకి, సినిమా అనుకోకుండా ఇది ఎప్పుడు వచ్చింది ఇది అంటాడు. వాడు చాలా బిజీ రీల్స్ చూసుకోవడంలో. దాని మీద వీడియో దాని మీద ఎక్కుతూ ఉంటారు కదా, అవి చూస్తూ ఉంటారు. ఎవరి వాడు కదపడ్డాడు. నేను అక్కడ ATM ఉంటే కొండాపూర్లో, ఆ ATMకి వెళ్తే చాలా లైన్ ఉంది అక్కడ కొండాపూర్ లోపలికి వెళ్తాను. ఆ పక్కన కొబ్బరికాయలు చెప్తారు కదా, వాళ్ళు మన వాళ్ళే ఉంటారు అక్కడ తెలుసు నాకు. రాజమండ్రి వాడు, కాకినాడ ఉంటాడు, ఇక్కడ అందరూ వాళ్ళే కదా. అందుకనే కేసీఆర్ అన్నారు కర్రీ పాయింట్ పెట్టుకోండి అని ఆంధ్ర వాళ్ళని. చాలా తెలివినాడు అని. ఈ కర్రీ పాయింట్లని ఆంధ్ర వాళ్ళే. సార్ ఈ కొబ్బరికాయలు అమ్మి కూడా ఆడే అని తెలుసు నాకు. వాడు చూసుకుంటాడు, వాళ్ళ ఆవిడ చూసుకుంటుంది. ఎన్ని కొబ్బరికాయలే కొబ్బరి బడ్డాలు ఆ కొడుకు కూడా చూసుకుంటాడు. నేను వెళ్ళి 5 నిమిషాల్లో కూర్చొని నుంచున్నాను. నాకు దాహం వేస్తుంది అనమాట. ఎవడరా మీరు అని అనమాట. ఏంటి సరే అన్నాడు. ఏం చూస్తున్నాను అన్నాను. పవన్ కళ్యాణ్ అని అంటమాట ఒకడు. ఇంకొకటి ఎవడో చేస్తాడు, ఇంకోటి చంద్రబాబు నాయుడు చూస్తున్నాడు. ఎప్పుడు ఇలా చూస్తూ ఉంటారా? మరి చదువుకోలేదంటే ఎందుకు చదవండి, ఇలా నొక్కి చంద్రబాబు నాయుడు అని కూడా వచ్చేద్దట. అప్పుడు నాకు కొబ్బరి బొండ వేయండి. సరే నేను ఎవరు అనుకున్నానంటే అది తెలియదండి, నొక్కి గీతాకృష్ణను అని అనమాట. ఆవిడ చాలా వచ్చినాయండి అని అనమాట. రేపు నుంచి అలా నొక్కుతూ ఉండని చెప్పాను. అంటే ప్రతి ఒక్కడు ఇది చూసుకున్నారు ఇప్పుడు. కరెక్ట్. అవును, ప్రపంచం అలా అయిపోయింది కదా. మరి సో ఈ కోర్సు ఏదైతే ఇప్పుడు 3 రోజులు ఏదైతే మీరు నిర్వహిస్తున్నారో, 3 కోర్సులకి 3 రోజులు యాక్టింగ్, స్క్రీన్ ప్లే డైరెక్షన్, లైన్ ప్రొడ్యూసర్. ఈ 3 లైన్ ప్రొడ్యూసర్ నథింగ్ బట్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అది రైట్. మనం అక్కడి నుంచి తెచ్చుకున్నాం. లైన్ ప్రొడ్యూసర్ రాబర్ట్ డీనియర్ యాక్ట్ చేసి ఎందుకు చూపించాయంటే చాలా కష్టాలు ఉంటాయి. సెక్యూరిటీ వైజ్ ఎవరు పడితే అటు వెళ్ళిపోలేరు. హాలీవుడ్లో మన ఇండియన్ మలయాళీ డైరెక్టర్ కొన్ని 100 కోట్లు సంపాదించాడు. చిన్న వయసులోనే మాటలు రాశాడు. అతని పేరు మనోజ్ నైట్ శ్యామలన్. ఆ మనోజ్ నైట్ శ్యామలన్ ఈ లైన్ ప్రొడ్యూసర్ ద్వారా వెళితే
అంతకుముందు అతనుకున్న రికార్డ్ ఏంటి, అక్కడే పుట్టడం వల్ల ఆంగ్లో స్టేజ్ ఇంగ్లీష్ వస్తుంది, అమెరికన్ ఇంగ్లీష్. అంతే కదా, అవును. అదర్వైజ్ దేర్ మలయాళీస్ ఫ్రమ్ పాండిచ్చేరి. ఓహోహో. అర్థమైందా? ఉమ్. సో అతను నేను సినిమా మాటలు రాశాడు స్వతహాగా సంపాదించుకుని. దాని పేరు స్టివర్డ్ లిటిల్. స్టివర్డ్ లిటిల్ అని స్టూవర్ట్ లిటిల్ సూపర్ హిట్ చిన్న సినిమా కదా. మౌస్ మాట్లాడుతూ ఉంటుంది, వైఫ్ సూపర్ హిట్ కదా అది. దానికి మాటలు రాసింది ఇతనే. వావ్. అంటే ఇంగ్లీష్ బాగా వచ్చానమాట అతనికి. అదేలేనా. దాని తర్వాత 2-3 సినిమాలు చేశాడు. తర్వాత లైన్ ప్రొడ్యూసర్ ఎప్పుడు వచ్చి నా దగ్గర మంచి కథ ఉంది, నేను డైరెక్ట్ చేయాలనుకున్నాను, నాకు ఎవరు కావాలని అడిగాడు. బ్రూస్ విల్లిస్ అనగానే వాడికి బయట బ్లాక్ అయిపోయింది. హైయెస్ట్ పేడ్ అంత ఎర్త్, భూమి మీద ఎక్కువ పే అతను అప్పటికి. అవును ఇది ఒక 25 ఏళ్ల క్రితం. అవును. అయినా కూడా ఈ సబ్జెక్ట్ పట్టుకెళ్ళి బ్రూస్ విల్లిస్ ఎదురుకుండా పెట్టాడు. ఐఎమ్ డూయింగ్ దిస్ అన్నాడు. అసలు అందులో అతను హీరో కాదు, చిన్న పిల్లోడి హీరో. చిన్న పిల్లోడికి ఏదో చచ్చిపోయిన వాళ్ళు కనపడతా ఉంటారు. ఇండియన్ కదా, ఆ ఇండియన్ అక్కల్ట్ సైన్స్ అంటే క్షుద్ర సాహిత్యాన్ని పెట్టాడు. అవును అక్కల్ట్ సైన్స్ అంటే క్షుద్ర సాహిత్యం. అవును. ఇక్కడ ఇండియన్లో పుట్టాడు, ఇండియన్ మనిషి కాబట్టి ఇండియన్ చదువుకుని అవును. అది పెట్టాడు. అతనికి అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ కుర్రోడు గమనిస్తూ ఉంటాడు అంతే. బ్రూస్ విల్లిస్ ఇదేంటి నాకు మన వాళ్ళు చేస్తారు మన హీరోలు, ఎవడాడు, నేను హీరోనే, మొట్టమొదటి ప్రేమ కానీ లాస్ట్ ప్రేమ వరకు నేనే ఉండాలి అంతే కదా. అవును. అంటే భానుమతి గారు లాగా, రే కెమెరా అక్కడే వెళ్ళాలా అంటదట. అవునా? ఇలా అంతే. మొన్నటి వరకు చిరంజీవి వాళ్ళందరూ కూడా అందరూ అంతే. పక్క ఆర్టిస్ట్కి మందమైన డ్రెస్ వేసారనుకోండి, ఈ డ్రెస్సులు కట్ చేయండి అంటాడట. ఆడు ఎవరి పేరు చెప్పని అస్తమని చెప్తే అస్తం ఏడు చేస్తారు అట్లా. దాని చేత అటువంటి రోజులు ఇటువంటి క్యారెక్టర్స్ చేస్తారా బ్రూస్ చూడండి. దాని పేరు 6th Sense రైట్. ఆ సినిమా. తర్వాత 10-15 years బ్యాక్ వచ్చింది. 20 years బ్యాక్ yes. అది. దాని తర్వాత అతను ఒక కింగ్ అయిపోయాడు. ఒక చిన్న కెమెరా పెట్టుకుని ఒక 20 లక్షల సినిమా తీసాడు ఒకటి. అది ఒక 1000 కోట్లు సంపాదించింది. బా. దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మనోజ్ నైట్ శ్యామ్లన్.